నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకారమర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శివానందలహరి 60వ శ్లోకం అండి. రోధస్థోయ హృతశ్రమేణ పథికశ్చాయాంతరోర్వృష్టితః భీతస్త్वस्थगृहं గృహస్థమతిథిర్దీనః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభోః పదాంభోరుహం. రోధస్థోయ హృతశ్రమేణ పథికశ్చాయాంతరోర్వృష్టితః భీతస్वस्थगृहं గృహస్థమతిథిర్దీనః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభోః పదాంభోరుహం. ఈ శ్లోకం యొక్క భావమండి. ఓ మనసా, నీవు నీటిలో కొట్టుకుకొనిపోవాడు తీరమును వలె, బాటసారి శ్రమచే చెట్టు నీడని వలె, వాన వలన భయపడేవాడు సుఖకరమైన ఇంటిని వలె, అతిథి గృహస్థుని వలె, ఆర్తుడైన దరిద్రుడు ధనిక ప్రభువును వలె, చీకటిచే ఆవరింపబడ్డవాడు దీపము వలె, చలితో బాధపడ్డవాడు అగ్నిని వలె, సర్వభయములను పోగొట్టినట్టియు సౌఖ్యకరమైనట్టియు శివుని పాదపద్మమును చేరుకో. తోయహృతుడు మొదలగు వారి లక్షణం అన్నీ మనస్సులో వలె, తీరము మొదలైన వాటి లక్షణాలు అన్నీ శంభు పాదపద్మంలో ఉన్నాయి. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.